హాయ్ హలో నమస్తే అండి. ఐఎమ్ కే భార్గవి శ్రీదేవి. బేసికల్గా నేను ఒక టీచర్ని, న్యూమరాలజిస్ట్ని కూడా, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ని. ఇంకా చాలా క్లాసెస్కి అటెండ్ అవుతూ ఎన్నో మంచి విషయాల్ని తెలుసుకుంటూ వాటిని భావితరాల పిల్లలకు అందజేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నదాన్ని. సో అందుకోసమని నాకు తెలిసిన మంచి విషయాల్ని పిల్లలతో పంచుకోవాలని, పిల్లలవని పెద్దలవని, మంచి విషయం అంటే ఎవరికైనా మంచి విషయమే, పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కూడా ఆ విషయాలు నచ్చినట్లయితే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మా వీడియోస్ని వెంటనే అందుకోండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి విషయాల్ని పిల్లలకి తెలియచేయండి. సరే, ఈరోజు ముఖ్యంగా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రతి మనిషి ముఖ్యంగా ఒక 5 విషయాల్ని గుర్తుంచుకోవాలి అని నేను బేసిక్గా నమ్ముతాను. ఏంటంటే ఫస్ట్ భగవంతుడు అంటే ఇక మళ్ళీ నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అట్లా అని కాదు. దేన్ని నమ్మితే అదే భగవంతుడు. నువ్వు ఒక విగ్రహాన్ని నమ్మితే అదే భగవంతుడు, నువ్వు ఒక ప్రభువుని నమ్మితే ఆయనే భగవంతుడు, నువ్వు ఎవరిని నమ్మితే అదే భగవంతుడు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీలో నువ్వే భగవంతుడు, నీలో ఉన్న చైతన్యమే భగవంతుడు. సో ఫస్ట్ భగవతత్వం ఏదైతే నిన్ను నడిపిస్తూ ఉందో, ఇప్పుడు మనం నడుస్తున్నాము అని అంటే, మన జీవితం కొనసాగుతుంది అంటే ఒక ఆలోచన పరంపరతో కానీ, ఒక మంచి విషయాలతో కానీ మన జీవితం నడుస్తూ ఉందంటే దానికి కారణం ఏంది అని అంటే ఒక ఎనర్జీ. అది భగవంతుడు అనుకో, యూనివర్స్ అనుకో, నువ్వే అనుకో. దేవుడు ఇదంతా కాదు, నేను నాస్తికుడిని, నేనే శక్తివంతుని అనుకున్నా, దాన్ని నమ్మండి. అది ఎప్పుడు నీకు మంచి చేస్తుంది. సరైన విధంగా నువ్వు ఉండాలి, లేకపోతే అది నీకు చెడులో తీసుకెళ్తుంది అని నీ లోపల ఉన్న ఇన్నర్ వాయిస్, భగవంతుడు అనుకో, ఏదైనా నిన్ను నడిపిస్తుందనే ఒక నమ్మకంతో, అంతా మంచే జరుగుతుంది అనే ఒక ఆశతో ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత అంటే దేవుడికి గంటల పూజలు చేయమని ఇట్లా నేను ఎప్పుడూ చెప్పలేను ఫ్రెండ్స్. ప్రతి క్షణం భగవన్నామస్మరణ అనేది ఎంతో ఉత్తమమైంది. ఏ పని చేస్తూ ఉన్నా పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ, పొలంలో పనులు చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ రామనామస్మరణ కానీ ఏదైనా ఇష్టదైవ స్మరణ చేస్తూ పాటలు పాడుకుంటూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు చక్కగా వాళ్ళు ఒకవైపు మనసు ప్రశాంతంగా, ఒకవైపు పని నడుస్తూ ఉంటుంది. ఆ విధమైన జీవితం అనేది ఎప్పుడు సూచించదగింది ఎవరికైనా. ఎందుకంటే పని వదిలేసి నేను ఎప్పుడు పూజ అది ఇది అని అనేది కూడా అంత ప్రిఫరబుల్ కాదు. కొంతమంది జరుగుతుందేమో కానీ బాధ్యతలు అవన్నీ నెరవేర్చుకోవాలి. అదేవిధంగా భగవంతుడికి దగ్గర ఉండాలి. అలా దగ్గరగా ఉండాలి అని అంటే ఎప్పుడు భగవన్నామస్మరణ, భగవంతుడిని మనసులో స్మరించడం అనేది ఎంతో అత్యంత ముఖ్యమైన విషయం. ఇక సెకండ్గా వచ్చినట్లయితే టైం. ఫస్ట్ భగవంతుడు అనుకుంటే రెండోది టైం. కాలాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో దేన్ని మనం తిరిగి పొందలేము అంటే అది కాలమే. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, అంటే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడటం కాదు, అన్నీ సంపాదించుకోగలం తిరిగి. ఆరోగ్యాన్ని కూడా మళ్ళీ సంపాదించుకుంటాము. ఏదైతే పోతే జరిగిపోయిన దాన్ని తిరిగి పొందలేము, అలాంటి వాటిల్లో ముఖ్యమైనది కాలం. సో ఆ కాలం పట్ల కూడా చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకునే విధంగా ఉండండి. కాలాన్ని, ఇది ఏ విషయం, దీన్ని నేను కాలానికి ఉపయోగించి ఈ టైంని దేనికి వాడుకోవాలి, మనిషి సంతోషంగా జీవించడానికి, పీస్ఫుల్గా ఉండటానికి కూడా టయాన్ని కేటాయించాలి. కానీ ఇది ఏది అవసరం కాదు అనే దాన్ని డివైడ్ చేసుకొని ఎక్కువ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తం కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పడం సాధ్యం కాదు. సరదాగా ఉండాలని కానీ మన కుటుంబ బాధ్యతలు అవన్నీ ఉంటాయి చాలా. సో వీలైనంత ఎక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేసి డబ్బుని కూడా సద్వినియోగం చేసుకోగలిగిన వాడే గొప్పవాడు. అంటే డబ్బు ఉండి దాన్ని ఉపయోగించుకోలేకపోయినా
దానివల్ల ఉపయోగం లేదు. అలా లేని ధనాన్ని, ఎవరో ధనాన్ని మనం ఉపయోగించుకున్నా కూడా దాని నుంచి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో డబ్బుతో సరిగా వ్యవహరించగలిగిన వ్యక్తి, సరిగా ఉపయోగించగలిగిన వ్యక్తి అన్ని విషయాల్లో చక్కగా ఉంటాడు. ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి, మంచి విషయాలకి ధనాన్ని ఉపయోగించాలి, మంచి మంచి పనులు చేయాలి డబ్బులతో. అలా అని మనం కూడా మన సంతోషాన్ని డబ్బుతో అనుభవించాలి. అది అట్లా, అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయడానికి, ఏదైతే ఇది మంచిది కాదో ఆ పనులు చేయడానికి ధనాన్ని ఉపయోగించకూడదు. అది ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం. తర్వాత ఆహారాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఆహారం అనేది పండే జనాభాని బట్టి ఆహారం పెరిగే పరిస్థితి కాదు. భూమి అదంతా అలాగే ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ పండించాలని పురుగు మందులు అవన్నీ వేసి ఏదేదో చేసి ఎంత పాడు చేసుకుంటున్నాం. సో ఆహారాన్ని వేస్ట్ చాలా చోట్ల చూస్తే ఆహారం వేస్టేజ్ అంతా ఇంత కాదు. ప్రతి పళ్ళెంలో, ప్రతి ఇస్తరంట్లో ఎంతో వేస్టేజ్ ఉంటుంది. అలా కాకుండా ఏది అవసరమో, ఎంత అవసరమో అంత పెట్టుకొని మిగిలిన ఆహారం అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ద్వారా అది మనకి ఒకటి పుణ్యకర్మ, వేస్టేజ్ని కూడా నివారించిన వాళ్ళం అవుతాం. సో ఆహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత తినాలి. అది అవసరం అంటే ఇంత సరిపోతుందంటే అది ఇంకా ఎవరెవరి ఇష్టం. ముఖ్యంగా అయితే వేస్టేజ్ అవ్వకుండా చూసుకోండి. తినడం సంగతి తర్వాత, ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా చూసుకోవాలి. మనం తినాలి లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా అటు ఇటు కాకుండా దాన్ని వేస్ట్గా పోనివ్వద్దు. పోనిస్తే పురుగులకి, క్రిములకి ఆహారం అవుతుందని అంటాం, కానీ వాటిని పెంచిన వాళ్ళం అవుతాం. మళ్ళీ వాటిని మనమే చంపుతాం కదా. పెంచడం ఎందుకు, చంపడం ఎందుకు? ఇప్పుడు వేస్టేజ్ మురికి వాటిల్లో క్రిములు అవన్నీ ఫామ్ అయ్యి మళ్ళీ వాటిని చంపడానికి మనం వాడి ఎందుకు ఇదంతా? వేస్టేజ్ లేకుండా చేసుకున్నాం అనుకో, ఉన్నవాటికి ఆహారం దొరికిద్ది. అదే ఏ ప్రాణి ఆహారాన్ని దొరకకుండా అదేం ఉండదు. ఎట్లాగలా దాని ఆహారాన్ని సంపాదించుకుంది. మనం కుళ్ళిపోయేలాగా చేసి కొత్త పురుగుల్ని పుట్టించి వాటిని మళ్ళీ చంపేసి ఎందుకు ఇదంతా? సో ఆహారాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని అవసరమైన వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మనం, అది కూడా ఒక సత్కర్మ, అలా కూడా చేయొచ్చు. ఇంకొకటి మన ఎనర్జీ లెవెల్స్. ఒక మనిషికి ఇంతనే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఇంతవరకు చేయగలడు. ఆ చేయగలిగిన ఎనర్జీ లెవెల్స్ని సరైన వాటికి ఉపయోగించుకోవాలి. సమయాన్ని, ఎనర్జీ లెవెల్స్ని సరిగా వాడుకోవాలి. ఆ ఎనర్జీని పనికిరాని విషయాలకు ఉపయోగిస్తే, వేరే వాళ్ళ మీద గాసిప్స్ చెప్పుకోవడానికి కానీ, వేరే వాళ్ళకి హాని చేయడానికి కానీ, ప్రతీకారం తీర్చుకోవాలి, ఇట్లాంటి అంశాలకి, మైండ్కి అవసరం లేని నెగిటివ్ విషయాలన్నిటికీ మన ఎనర్జీని ఉపయోగించుకుంటే పాజిటివ్ విషయాలను పొందడానికి మన ఎనర్జీ సరిపోదు. సో అందుకోసమనే మనకున్న భగవంతుడు మనకి రోజువారీ అనుగ్రహించే శక్తిని, ఎనర్జీని మనం మంచి విషయాల్ని పొందడానికి, మంచి విషయాల్ని సాధించడానికి ఉపయోగించుకోవాలి. ఈ 5 విషయాల్ని గుర్తుంచుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఇదే మనం నేర్చుకోవాలి, మనం పాటించాలి. మన పిల్లలకు కూడా మనం ఇదే నేర్పించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విషయంలో ఇలా ఉండాలి, ఈ విషయంలో ఇలా ఉండాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల్ని రోల్ మోడల్స్గా తీసుకుంటారు. వాళ్ళు కావాలని తీసుకోరు, సహజంగానే అలా మారిపోతారు. చూస్తూ ఉండి మా అమ్మ చేసేదే రైటు, మా నాన్న చేసేదే రైటు, ఇదే కరెక్ట్, ఇలాగే అని వాళ్ళలాగే తయారవుతారు. సో వాళ్ళు మనల్ని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు జీవించే ఒక ముందు తరంలోకి వెళ్ళబోయేటప్పుడు ఎంతో కొంత మనం వాళ్ళని మంచి దారిలో నడిపించాల్సిన బాధ్యత మనకుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం ఈ 5 నియమాలు మనం పాటిద్దాం, మన పిల్లలు కూడా పాటించేలాగా చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతమంది దీనికి సరే అంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ కాదనుకో, ఇది ఇలా కాదమ్మా ఇది అని అదైనా చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి మనిషి నేను చెప్పేదే రైట్ అనుకోవడానికి ఏం లేదు కదా ఫ్రెండ్స్. సవరణలు కూడా ఉంటాయి ఎన్నో. సో అలాంటి సవరణ ఏదైనా ఉంటే తప్పనిసరిగా తీసుకుందాం. సో మంచి ఆలోచనలతో ముందుకెళ్దాం, ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. హ్యాపీ యూనివర్స్, రిచ్ యూనివర్స్. ఈ దేశం ప్రపంచంలో నా దేశం గొప్పగా ఉండేలా ఎప్పుడు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.